హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయా కిచెన్. ఈరోజు మన బెల్లంతో చారు ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకొని కొంచెం వేయించుకోవాలి. అవి వేగాక జీలకర్ర కొంచెం వేసుకోవాలి, పచ్చిపప్పు కొంచెం వేసుకోవాలి, ఆవాలు కొంచెం తగినన్ని వేసుకోవాలి, మినపప్పు కొంచెం వేయించుకోవాలి. అవి మొత్తం కలుపుకొని అవి వేగేంత వరకు వెయిట్ చేయాలి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు పిండుకోవాలి. మనం ఆ వేయించుకున్న మిశ్రమంలోకి చింతపండు పులుసు పోసుకోవాలి. ముందు మనం పప్పు ఉడకబెట్టుకున్నాము కాబట్టి ఆ పప్పులో వచ్చే వాటర్ని కూడా ఈ ప్యాన్లో కొంచెం వేసుకోవాలి. అవి మొత్తం కలిపేదాకా తిప్పాలి. చిటికెడు పసుపు, కారం, తగినంత ఉప్పు, కొంచెం ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న బెల్లాన్ని, పావు కిలో బెల్లం ఉంటుంది, ఆ బెల్లాన్ని మొత్తం ఆ మిశ్రమంలో వేసి తిప్పుకోవాలి. చక్కగా కలిసిపోతూ ఉంటుంది. తర్వాత కొంచెం పప్పు వేసుకొని ఆ బెల్లం చారుతో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. బెల్లంతో చారు, పప్పు చారు చాలా రుచిగా ఉంటుంది.